మేలుకు ప్రతిగా కీడు చేయవాని ఇంట్లో కీడు తొలగిపోదు. కీడు అంటే ఒక దెయ్యం, ఒక దురాత్మ వచ్చి కూర్చుందంటే అన్ని నష్టాలే. ఎందుకు వస్తుందో తెలియదు. నష్టాలు, రోగం పోయాక రోగం, శాపం పోయాక శాపం, బాధ పోయాక బాధ, ఇక వస్తూనే ఉంటాయి. సహజంగా వచ్చే ఉంటుంటాయి. అవన్నీ ఏదో దైవం అనుకోవద్దు, ప్రార్థన చేయండి, జయిస్తారు. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా కీడు వస్తూనే ఉంటుంది. అంటే వాళ్ళు ఎప్పుడో ఎవరికో మేలు చేసిన వాళ్ళకి ఏం చేశారు వాళ్ళు? అలా చేస్తుంటే ఒప్పుకొని దేవుని దగ్గర పశ్చాత్తాపడండి, క్షమించమని అడగండి. చూద్దాం 17-13 వచనం. మేలుకు ప్రతిగా కీడు చేయమని ఇంట నుండి కీడు తొలగిపోదు. ఎవరైనా నీకు మేలు చేశారా? ఎవరైనా నీకు సహాయపడ్డారా? వారికి సహాయపడడానికి ప్రయత్నం చేయి, లేకపోతే ప్రార్థన చేయి వారి కోసం. అంతేగాని కీడు మాత్రం చేయొద్దు. వారి కాళ్ళకు అడ్డం వేయొద్దు. వాళ్ళ కుమార్తె వివాహానికి సంబంధం వస్తే దానికి అడ్డు పలకొద్దు. ఒక చిన్న మాట, వాళ్ళు మంచోళ్ళు కాదు అన్నవా, అయింది నీ పని. నీ ఇంట్లోకి వచ్చి కూర్చుంటుంది కీడు. ఆ కుమారుని పెళ్లికి అడ్డం తగలకూడదు. వాళ్ళు కొన్ని తప్పిదాలు ఉండొచ్చు, కానీ ఆ కుమార్తె మంచిదై ఉండొచ్చు, భక్తి పుర్రాలు అయి ఉండొచ్చు. ఆ ఇంట్లో వాళ్ళ తమ్ముడు ఏదో తప్పు చేశాడని ఆ అమ్మాయి వివాహం ఎందుకు జరగొట్టాలి? నువ్వు చేయకూడదలా, చేయకూడదు. వాళ్ళ తమ్ముడు అన్న ఏదో తప్పు చేశాడని ఆ అమ్మాయి వాళ్ళ చెల్లి వివాహానికి నువ్వు అడ్డు తగలకూడదు. శుభకార్యాలు, మంచి కార్యాలు జరుగుతున్నాయి. వాళ్ళు మేలు చేసిన మేలు గుర్తుపెట్టుకోండి. ఆకుకూరలు తెచ్చి అరిచేతుల్లో పెట్టినా 6 నెలలు గుర్తుపెట్టుకోవాలని పెద్దలు చెప్పారు. తోటకూర ఇచ్చిన, గోంగూర ఇచ్చిన, లేదా కరివేపాకు ఇచ్చిన, వాళ్ళు కరివేపాకగా ఇచ్చింది అనొద్దు. కూర వండుకొని తిన్నావు, మెక్కావు, తిన్నావు కాబట్టి గుర్తుపెట్టుకో. కరివేపాకైనా వాడు ఇచ్చాడు కదా, నీకు మేలు చేశాడుగా, కనుక గాడ్ బ్లెస్ యూ బ్రదర్ అని చెప్పు. ఏం బ్రదర్ నేనేం చేశాను? పర్వాలేదు, మీరు నాకు ఆ రోజు సాయం చేశారు. అదేంటంటే చిన్న కూర ఆకు అయినా కూడా కృతజ్ఞత కలిగి ఉండమన్నాడు నా దేవుడు. కృతజ్ఞత కలిగి ఉంటాను బ్రదర్. గాడ్ బ్లెస్ యూ బ్రదర్. ఎలా ఉంటుంది? అది ఆశీర్వాదకరంగా ఉంటుంది. మేలు పొందినప్పుడు ఏం చేయాలి? మనం తిరిగి మేలు చేయాలి. ఉపకారం పొందిన వారం ఉపకారం చేయాలి, అపకారం చేయకూడదు. ఉపకారం చేసేవారుగా ఉండాలి. సహాయం పొందినప్పుడు సహాయం చేయాలి. చేయలేకపోతే ఓకే, ప్రార్థన చేయాలి. శత్రువుల కోసం కూడా ప్రార్థన చేయండి. మన మీద అబద్ధాలు ఆడే వాళ్ళ కోసం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. రకరకాలుగా చెడ్డ పేరు వచ్చే విధంగా మాట్లాడు వాడి కోసం వాడిని వదిలిపెట్టద్దు. వాడి పేరు పెట్టి మరి ఏం చేయాలి? మనం ప్రార్థన చేయాలి. క్షమిద్దాం, దేవునికి అప్పగిద్దాం అనండి. క్షమించండి, దేవునికి అప్పగించండి. మనం కక్ష పెట్టుకోవద్దు. పగ తీర్చుకున్నట్టు దేవుని పని. ఆయన ఏం చేయాలో, ఆయన బడిత పూజ పెట్టాలా, వాళ్ళకి సగం టిఫిన్ పెట్టాలా, ఫుల్ ప్లేట్ పెట్టాలా, ఆయన డిసైడ్ చేస్తాడు. ఆయన పెట్టడం స్టార్ట్ చేస్తే వాళ్ళు పూర్తిగా అన్ని అర్థం చేసుకునే రోజు వస్తుంది. కనుక ప్రే ఫర్ యువర్ ఎనిమీస్.